అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 16వ భాగం. రచయిత అంజీ సంజు గారు. వెళ్ళు, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు అద్వైత్. సరే సార్ అని వెళ్ళింది. నేను ఒకటి అనుకుని వస్తే ఇంకొకటి జరిగింది అనుకున్నది. అసలు స్టెల్లా వచ్చింది. అద్వైత్ ఏం చేస్తున్నారు అని చూద్దామని వచ్చింది. కానీ ఇక్కడ జరిగింది చూసి కోపంగా వెళ్ళింది. అయినా వాళ్ళిద్దరేంటి అలా కూర్చున్నారు? నిజంగా తేడానా అనుకుని ఆలోచిస్తూ తన ప్లేస్కి వెళ్ళింది. రే ఇడియట్, ఏం నువ్వు చేసే పని అన్నాడు 2 పీకి. అద్వి నవ్వడం చూసి, రే నువ్వేంటే వీణ్ణి లేపకుండా అలా కూర్చొని నవ్వుతున్నావు? ఇక్కడ సినిమా ఏమైనా ఆడుతుందా అన్నాడు అద్వైత్. అంటే బావా అది అన్నది. ఏంటి అది ఇది నీ అన్నను వెనకేసుకుని రాకన్నాడు అద్వైత్. హిహి బావా అన్నది. మీతో నాకు అనవసరం, ఇద్దరు ఒకటే అన్నాడు. బావా అన్నది అద్వి కూడా దగ్గరికి వెళ్ళి. ఏయ్ నువ్వు ఎందుకే దగ్గరికి వచ్చావు అన్నాడు అద్విని చూసి. అంటే బావా నేను కూడా ఒక కిస్ ఇస్తానన్నది. ఏ పోవే నువ్వు అన్నాడు. బావా అన్నిస్తే తీసుకున్నావు కదా అన్నది. రే ఇద్దరు పోయిన దగ్గర నుంచి అన్నాడు అద్వైత్. అలా అంటే ఎలా బావా అని ఇద్దరు ఒకేసారి చెరువు బుగ్గ మీద ముద్దు పెట్టారు. ఈడియట్స్ గెట్ లాస్ట్ అన్నాడు రఘు నవ్వుతూ. సరే నేను వెళ్తున్నా, మీటింగ్ టైంకి రా బాయ్ అని ఇద్దరికి చెప్పి వెళ్ళిపోతాడు. అద్వి అప్పటి వరకు దగ్గర ఉన్న రఘు వెళ్ళేసరికి అద్వి చేపట్టుకొని ఎక్కడికి అన్నాడు. అంటే బాబా వర్క్ ఉంది కదా చేసుకో అన్నది. పర్వాలేదులే బేబీ అని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఇవ్వు ఆ కిస్ ఏదో అన్నాడు. ఇందాక ఇచ్చాను కదా బాబా అన్నది. మళ్ళీ ఇవ్వు అన్నాడు. ఒక్కసారే ఇస్తానన్నది. ప్లీజ్ బేబీ ఇందాక ఫీల్ అవ్వలేదన్నాడు. బాబా ప్లీజ్ అన్నది. నువ్వు కిస్ ఇస్తే వదిలేస్తానన్నాడు. అని మెల్లిగా దగ్గరికి జరిగి బుగ్గ మీద ముద్దు పెట్టింది. అమ్మో ఏంటే ఇది అన్నాడు. అంటే అది ముద్దడిగావు కదా ఇచ్చాను అంది. అక్కడ చిన్నపిల్లలకు పెడతారు, నాకు కాదన్నాడు. అంటే ఇక్కడ పెట్టాలన్నాడు పెదాలు చూపించి. అమ్మో అక్కడ అన్నది. అక్కడే ఇన్ని రోజులు వదిలేశాను కానీ ఇక అలాంటివి లేవు అన్నాడు. బాబా ప్లీజ్ అన్నది. అమ్ము నేను కూడా ప్లీజ్ రా అన్నాడు. అన్నిసార్లు అడిగాడని లైట్గా పెదాలు టచ్ చేసి వెనక్కి వచ్చేస్తుంటే అద్వైత్ మెడ పట్టుకుని దగ్గరికి తీసుకొని ముద్దు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కాసేపటికి అద్వి కూడా సహకరిస్తుంది. అద్వైత్ జుట్టులో వేలు పొనిచ్చి గట్టిగా పట్టుకుంది. అద్వైత్ ఒక చెయ్యి అద్వి చెంపపైన ఇంకొకటి నడుము మీద వేసి సవరిస్తూ ఉన్నాడు. కింద పెదవి పై పెదవి మార్చి ముద్దు పెడుతూ నాలుకతో నాలుకని పెనవేస్తూ లిక్ చేస్తూ ముద్దు పెడుతున్నాడు. అద్వి కూపిరి భారం అవడంతో మెల్లిగా వదిలి హగ్ చేసుకొని మెడ మీద ముద్దు పెట్టాడు గట్టిగా. గుండె జల్లుమంది అద్వికి. అద్వైత్ చేసిన పనికి గట్టిగా పట్టుకొని బావా అన్నది. చెప్పు బేబీ అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నది. ఏదో చేయాలనిపిస్తుంది బేబీ, కానీ నువ్వు కోఆపరేట్ చేయడం లేదు అన్నాడు. బావా ఇది ఆఫీస్, అయితే ఇంటికి వెళ్దావా అన్నాడు మత్తుగా. బావా ఏం చేస్తున్నావు అన్నది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు కానీ నువ్వు కోఆపరేట్ చెయ్యమ్మడు అన్నాడు. బావా అన్నది. పోవే మూడ్ మొత్తం ఖరాబ్ చేస్తున్నావు అన్నాడు. ప్లీజ్ బావా కొన్ని రోజులు, నాకు భయంగా ఉంది అంది. సరేలే కానీ అటు కూర్చో, నాకు మీటింగ్ టైం అవుతుంది, కొంచెం ఒకసారి ప్రజెంటేషన్ చూసుకోవాలి అని నువ్వు అన్ని సార్లు చెక్ చేసుకోవాలా బావా అన్నది. మనం ఎంత ఎత్తులో ఉన్నా ఎలా చెయ్యాలరా, మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదన్నాడు. సరే బావా అని వెళ్ళి సోఫాలో కూర్చొని చూస్తుంది. ఒక్కసారి తన మీటింగ్లో మాట్లాడేది చూసుకొని టైం అవడంతో అమ్మో ఇక్కడే ఉంటావా, నేను మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తానన్నాడు. సరే బావా వెళ్ళిరా అన్నది. ఓకే కుదిరితే రఘు వస్తాడు నీ దగ్గరికి అన్నాడు. నువ్వు నా గురించి టెన్షన్ పడకు బావా, నేను ఇక్కడ సేఫ్గానే ఉంటాను అన్నది. సరే నీకు ఇక్కడ చిరాగ్గా ఉంటే ఆఫీస్ చూడు అలా బయటకు వచ్చి అన్నాడు. సరే అన్నది నుదుట మీద ముద్దు పెడుతూ. టేక్ కేర్ అమ్ము అని ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అప్పటికే పిలవటానికి వస్తుంది స్టెల్లా. సార్ అంతా రెడీ అయ్యింది రండి అన్నది. వస్తున్నా, రఘు వచ్చాడా అన్నాడు. వచ్చాడు సార్ అన్నది. ఓకే అని ఇద్దరు కలిసి మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. అద్వైత్ అందరినీ చూసి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నారు అందరూ. ఓకే మీటింగ్ స్టార్ట్ చేద్దామని ప్రొజెక్టర్ ఆన్ చేసి తను అనుకున్నది చెప్తున్నాడు. అది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్, పేదవాళ్ళకి ఉచిత ఇల్లు స్కీమ్ అది. అక్కడ ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ కోసం. అన్నీ కలిపి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ముందు అద్వైత్ స్టార్ట్ చేశాడు. ఒక చిన్న ప్లేస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ అది. తను ఎంతో నీట్గా ప్రాజెక్ట్ రెడీ చేసి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందరూ కూడా క్లాప్స్ కొట్టి సూపర్ నెక్స్ట్ ఎవరు అన్నారు. వేరే కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు. అలా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్కి అద్వైత్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ నచ్చి దాన్ని ఓకే చేశారు. తక్కువ ఖర్చుతో అద్వైత్ ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పడంతో వాళ్ళకే వచ్చింది. రఘు అద్వైత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రాజెక్ట్ వాళ్ళకే రావడంతో. అద్వైత్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇప్పటికే లేట్ అయింది, అందరూ లంచ్ చేసి వెళ్ళనన్నారు. ఇట్స్ ఓకే మై బాయ్ వెళ్తామన్నారు పెద్దవాళ్ళు. నో సార్ నేను అన్నీ అరేంజ్ చేశానన్నాడు. ప్యూన్కి ఫోన్ చేసి లంచ్ రెడీ చేయమని చెప్పాడు. కాసేపటికి రెడీ చేసి ఫోన్ చేశాడు సార్ అంతా రెడీ అని. అద్వైత్ రఘు అలాని తీసుకుని వెళ్ళారు లంచ్కి. ఇక్కడ అద్వైత్ వెళ్ళిన తర్వాత అద్వి ఏం చేస్తుందో చూద్దాం. అద్వైత్ బయటకు వెళ్ళిన తర్వాత కాసేపు ఫోన్ చూసి కాసేపు రూమ్ అంతా చూసి చిరాకు వచ్చి బయటకు వచ్చింది. అక్కడ
అంతా తిరిగి చూస్తూ ఉంటే లేడీస్ కొంతమంది వచ్చారు అద్వి దగ్గరికి. తప్పించుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు అడ్డొచ్చి ఎవరు నువ్వు అన్నారు. మీకెందుకు చెప్పాలి అన్నది. ఏంటి నువ్వు ఇక్కడ ఎంప్లాయ్ కాదని అర్థమవుతోంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నారు. నేను నా బావతో వచ్చానంది. ఎవరా బావ? అది అద్వైత్ అన్నది. వాట్, కంపెనీ ఎండి నీకు బావ? సిగ్గుండాలి చెప్పుకోవడానికి అన్నది ఒక అమ్మాయి. నిజం, నేను అబద్ధం ఎందుకు చెప్తాను అంది. ఏమో, నువ్వు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావో నాకేం తెలుసు అన్నది ఇంకో అమ్మాయి. నాకు అలాంటి అవసరం లేదు అన్నది అద్వి. అబ్బో, నీకుందో లేదో మాకెలా తెలుస్తుంది, బాస్ అందంగా ఉంటాడు అని నువ్వు వలవేయ కోసమే ఇక్కడికి వచ్చుంటావు అన్నారు వాళ్ళు. ఏయ్, సరిగ్గా మాట్లాడండి అన్నది అద్వి. ఏయ్, నీతో సరిగ్గా మాట్లాడేదేంటి, పో ఇక్కడి నుంచి. నువ్వు బాస్ కోసం ఇక్కడికి వచ్చావని అర్థమైంది. అయినా నీకులా మేము బావా గీవా అంటే ఎలా ఉంటుంది అన్నది ఆ అమ్మాయి. అప్పుడు మనకు కూడా బాస్ బావ అవుతాడన్నది వేరే అమ్మాయి. ఏయ్ యూ, నా బావని నీకు బావ ఎందుకు అవుతాడే? మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను అంది అద్వి. ఏంటి చంపేస్తానంటున్నావు? చంపు చూస్తాను అన్నారు వాళ్ళు దగ్గరికి వస్తూ. అంటాము బావ అంటాము, లేకపోతే మొగుడు అంటాను. అసలు నువ్వెవరు రియాక్ట్ అవ్వడానికి అన్నారు దగ్గరికి వెళ్తూ. అప్పటికే బీపీ రేజ్ అయిన అద్వి ఆ అమ్మాయి ఆ మాట అనేసరికి కోపం నశాలను కంటితే చంపు చెల్లు అనిపించి మైండ్ యువర్ వర్డ్స్ అన్నది వేలు చూపిస్తూ. ఏయ్, నన్నే కొడతావా అని అంటూ చెయ్యెత్తింది ఆ అమ్మాయి. అప్పుడే అద్వి ఏం చేస్తుందా అని వచ్చిన అద్వైత్కి అక్కడ ఉన్న తన స్టాఫ్ అద్విని కొట్టాలని చూడటంతో కోపం వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు అని చూసి అక్కడ ఉన్న అద్వైత్ని చూసి సార్ మీరా అన్నది. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. అంటే ఈ అమ్మాయి ఎవరో బయట నుంచి వచ్చి మమ్మల్ని కొట్టింది సార్, ఎందుకు వచ్చామని అడిగితే బావా అని అంటుంది. ఏమైంది అన్నాడు అద్విని చూసి. అద్వి సైలెంట్గా ఉంటే చెప్పు, అడిగేది నిన్నే అన్నాడు సీరియస్గా చూస్తూ. అది వాళ్ళు నా మటుకు నేను వెళ్తుంటే పిలిచి తిడుతున్నారు. అక్కడికి నువ్వు నాకు బావ అవుతావని చెప్పాను కూడా, కానీ నీకు బావ అయితే మాకు మొగుడు అది ఇది అన్నారు. నా కోపం వచ్చి కొట్టాను అన్నది. అని మిస్టర్ రవి అన్నాడు గట్టిగా. సార్ అని వచ్చాడు మేనేజర్. వీళ్ళు మళ్ళీ నా కంపెనీలో కనిపించడానికే వీల్లేదు అన్నాడు సీరియస్గా. సార్ సార్ అన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తను నా వైఫ్, నా మరదలు అని అద్విని దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. వాళ్ళు తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. అసలు మెయిన్ అయిన అమ్మాయిని అందరూ సీరియస్గా చూస్తూ ఉన్నారు. అంతా నువ్వే చేశావు అని. ఇంకా లాభం లేదని వాళ్ళు సార్ ప్లీజ్ సార్ అని అన్నారు. సారీ, నా భార్యని ఎవరు ఏమన్నా చూస్తూ ఉంటారనుకుంటున్నారా? అదే అబ్బాయిలైతే చంపేసేవాడిని అన్నాడు. అందరూ డీలా పడిపోయారు. వచ్చిందే 1 నెల, ఇప్పుడు వచ్చిన జాబ్ పోయిందని బాధపడుతున్నారు. అద్వి అందరిని చూసి బావా ఈసారి వదిలే అన్నది. వద్దమ్ము, నేను నీ విషయంలో ఎవరి మాటలు వినను అన్నాడు. అద్వి సైలెంట్ అయింది. రవి, ఇంకా వీళ్ళకి రావాల్సిన అమౌంట్ సెటిల్ చేసి పంపు అన్నాడు అద్వైత్. బావా, వాళ్ళని మావయ్య కంపెనీకైనా పంపు అన్నది క్యూట్గా ఫేస్ పెట్టి. అద్వైత్ కాసేపు ఆలోచించి సరే, మళ్ళీ ఇలాంటి తప్పు జరిగితే ఏ కంపెనీలో మీకు జాబ్ రాకుండా చేస్తానన్నాడు అద్వైత్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అని వాళ్ళందరూ అంటుంటే నాకు కాదు తనకు చెప్పండి అన్నాడు. థ్యాంక్స్ మేడం అన్నారు. ఎప్పుడు ఒక మనిషిని చూసి ఎస్టిమేట్ చేయకండి అన్నది. సరే, ఇంకా వెళ్ళండి, రేపు ఇక్కడికి వెళ్ళండి అని ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి అద్వైత్ సార్ పంపించారని చెప్పండి అని చెప్పింది. థ్యాంక్స్ అని వెళ్ళారు. అమ్ముదా భోజనం చేద్దాం అన్నాడు. మరి అన్నయ్య అన్నది. అన్నయ్య అక్కడ ఇన్వెస్టర్స్తో తింటున్నాడులే కానీ నువ్వురా అని అన్నాడు. సరే అంది. అద్వైత్ని ఇక్కడికి ఎలా వచ్చాడంటే అక్కడ అందరూ తింటూ వీళ్ళకి కంపెనీ ఇవ్వమని అడిగితే రఘు నువ్వు తిను అన్నాడు అద్వైత్. మరి మీరు అన్నారు వాళ్ళు. సారీ, నా వైఫ్ వెయిట్ చేస్తుంది అందుకే ప్లీజ్ క్యారీ ఆన్ అన్నాడు. ఓ గుడ్, మీ వైఫ్ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అన్నారు. థ్యాంక్స్ అని రఘుని అక్కడే ఉండమని చెప్పి బయటకు వచ్చి తన క్యాబిన్కి వెళ్తే అక్కడ అద్వి లేదు అని బయటికి వచ్చి చూశాడు. అప్పుడే వాళ్ళు కొట్టడం చూసి వచ్చాడు. ఇది జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్లోకి వస్తే ఇద్దరు క్యాబిన్కి వెళ్ళి క్యారేజ్ రావడంతో అద్వి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్లో ఫుడ్ పెట్టి అద్వైత్కి ఇచ్చింది. అద్వైత్ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఫస్ట్ ముద్ద కలిపి అద్వి నోటికి అందించాడు. ముందు నువ్వు తిను బావా అన్నది. తిను పర్వాలేదన్నాడు. అలా అద్వికి పెడుతూ ఇద్దరు కూడా కలిసి తిన్నారు. తర్వాత బేబీ ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. సరే బావా అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది. అద్వైత్ బయటికి వచ్చి మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళ భోజనం అవడంతో అందరూ కలిసి మాట్లాడుతున్నారు. అద్వైత్ని చూసి నైస్ లంచ్ యంగ్ బాయ్ అన్నారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళలో ఒకరు అయిన రామూర్తి గారు. థ్యాంక్స్ సార్ అన్నాడు. చూడు అద్వైత్, అంకుల్ అని పిలిస్తే బాగుంటుందన్నారు. ఓకే అంకుల్ అన్నాడు. సరే, ఇంకా మేము వెళ్తాం, నీకోసమే చూస్తున్నాం, చెప్పి వెళ్దామని. మనం ఒక మంచి రోజు చూసుకొని బాండ్ పేపర్ మీద సైన్ చేసుకుందామన్నారు. ఓకే అంకుల్ అన్నాడు. సరే, ఇంతకీ మా అమ్మాయి ఎక్కడ అని అన్నారు. తను రెస్ట్ తీసుకుంటుంది అంకుల్, తీసుకుని రానా అన్నాడు. సరే, మళ్ళీ కలుస్తానులే, ఇంకా వెళ్దామని అందరూ కలిసి వెళ్ళిపోయారు. రఘు అద్వైత్కి కంగ్రాట్స్ బావా అన్నాడు హక్ చేసుకొని. థ్యాంక్స్ రా, అండ్ సేమ్ టు యూ అని అన్నాడు. సేమ్ టు యూ ఎందుకు అన్నాడు రఘు. ఎందుకు అంటే
ఇద్దరం కలిసి వర్క్ చేశాం. కంపెనీ నాది అని క్రెడిట్ మొత్తం నాకు ఇవ్వడం బాగోలేదన్నాడు అద్వైత్. ఆహా! నేనెంత హెల్ప్ ఏం చేయలేదులే అని అన్నాడు. మూసుకొనుండు. నువ్వు చేశావో లేదా అని నాకు తెలీదా అన్నాడు. సరే సరే అద్వి ఏం చేస్తుందన్నాడు. రెస్ట్ తీసుకోమని చెప్పి వచ్చాను అన్నాడు. మరి ఇంత లైట్ అయిందేంటి? సంథింగ్ అన్నాడు. రే ఈడియట్! అంత లేదు. అక్కడ చిన్న గొడవ జరిగిందన్నాడు. నిజమా? ఏమైందన్నాడు. రఘు జరిగిందంతా చెప్పాడు అద్వైత్. రాస్కెల్స్! ఎంత కొవ్వు వాళ్ళకి! నా చెల్లి మీద చెయ్యి వేస్తారా అని అన్నాడు. నాకు కోపం వచ్చింది కానీ బేబీ నాన్న కంపెనీలో జాబ్ ఇవ్వమని అడిగింది. నేను కాదనలేక సరే అన్నానన్నాడు. రే అలా ఎలా చేశావు వాళ్ళని? ఏదో ఒకటి చేయకుండా అన్నాడు. అది నా మాట వినడం లేదు అందుకే అన్నాడు. మళ్ళీ ఇలా జరిగితే అప్పుడు సివియర్ యాక్షన్ తీసుకోవాలి అన్నాడు. సరే నువ్వు ఇవాళ ఆఫ్ తీసుకుని నా చెల్లితో బయటికి వెళ్ళు అన్నాడు. పెళ్ళి అవ్వకుండా బయటికి అంటే బాగోదేమో అన్నాడు రఘు. రేయ్ మూసుకొని పోరా! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు నువ్వు అన్నాడు అద్వైత్. అంటే అది అన్నాడు. అంకుల్తో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు తను కాలేజీకి వెళ్ళింది కదా అన్నాడు. సరే అన్నాడు రఘు. సరే కాదు మనసు విప్పి మాట్లాడుకుంటే కాస్త ఫ్రీగా మూవ్ అవుతారు కదా! ఇలా దద్దిలా ఉండకుండా కాస్త ఆలోచించి మాట్లాడు అని అన్నాడు. సరే బాయ్ అని బయటికి వెళ్ళాడు రఘు. అద్వైత్ నవ్వుకొని తన క్యాబిన్‌కి వెళ్ళాడు. అద్వి పడుకోవడం చూసి సత్యగారికి ఫోన్ చేసి మామ ప్రాజెక్ట్ మనకే వచ్చిందన్నాడు సంతోషంగా. నాకన్నా టాలెంట్ నాకు తెలీదా? నాకెప్పుడో తెలుసు నీకే వస్తుందని అన్నాడు. నిజమా మామ అన్నాడు. ఎందుకో సత్యగారు తనే గొప్ప అన్నట్లుగా మాట్లాడుతూ ఏదో ఒక ఆనందం. నిజమే కావాలంటే విను. నీ నాన్న వస్తున్నాడని ఫోన్ పక్కన పెట్టి స్పీకర్ ఆన్ చేసి రాజయ్య ఇలా వచ్చావు వర్క్ లేదా నీకు అని అన్నారు. అసలు ఏం చేస్తున్నావు సత్య? కొంచెమైనా బుర్రుండే ఈ పని చేశావా అన్నారు. ఇప్పుడు నేను ఏం చేశాను జయ అని అన్నారు. వాడికి ప్రాజెక్ట్ వచ్చిందో లేదో తెలియదు కానీ నువ్విక్కడ స్వీట్స్ పంచి బోనస్ ఇచ్చావు అని అన్నారు. రాదని నువ్వు అనుకుంటున్నావా అన్నారు సత్యగారు. అది కాదురా! నీకు వాడంటే ఎందుకింత పిచ్చి? ఆలోచించేయిరా అంటున్నా. వాడికి రాదని నేను అనడం లేదులే కానీ చాలామందే వచ్చుంటారు కదా! నువ్వు వాడి మీద ఇష్టంతో ఇన్ని చేశావు. ఒకవేళ ఇది వేరే వాళ్ళకొస్తే అప్పుడు బాధపడాలి అందుకే అని అన్నారు. ఆహా! అంత లేదు. నా అల్లుడు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఆల్రెడీ అది మనకే వచ్చింది ప్రాజెక్ట్ అన్నారు సత్యగారు. నిజమా? అయితే బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు జయరాం గారు. అప్పటి వరకు ఎందుకు? ఏంటి అని నా మీద ఎగిరావు అని అన్నారు సత్యగారు. ఎంతైనా నా కొడుకు ఫస్ట్ సక్సెస్ కదా అన్నారు. నువ్వు బోనస్లు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడికి కంగ్రాట్స్ చెప్పు అన్నారు సత్యగారు. నేనెందుకు చెప్తాను? నేను చెప్పను అన్నారు. అదేంటి మళ్ళీ ఇప్పటి వరకు అది ఇది అన్నావు అని అన్నారు. అన్నాను కానీ వాడిని పొగిడితే ఆనందంతో మళ్ళీ ఎక్కడ వెనకపడతాడు అని అన్నారు. ఎందుకు జయ నీకు భయం అన్నారు సత్యగారు. వాడిని మీ అందరూ కలిసి అతిగారాబం చేస్తున్నారు సత్య. కనీసం నేనైనా గట్టిగా ఉండాలి కదా అని అన్నారు. నువ్వు అప్రిషియేట్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు కదా అని అన్నారు. అది నిజమేలే కానీ చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత అని బయటికి వెళ్ళారు. జయరాం గారు బయటికి వెళ్ళి అద్వైత్ కోసం ఒక గోల్డ్ చైన్ని అలాగే ఒక వాచ్ తీసుకొని వెళ్ళారు. ఇక్కడ జయరాం గారు వెళ్ళిన తర్వాత సత్యగారు ఫోన్ తీసుకొని ఇప్పుడు చెప్పు కన్నా అని అన్నారు. థ్యాంక్స్ మామ. నాన్న నన్ను లవ్ చేస్తున్నాడని తెలుసు కానీ నేను ఎక్కడ చెడిపోతానో అనే ఆయన భయం పడి చూపించడం లేదు అని ఇవ్వాలే అర్థమైంది నీ వల్ల అన్నాడు. కన్నా నువ్వు ఎమోషనల్ అవ్వకు అని అన్నారు. ఈవినింగ్ కంగ్రాట్స్ చెప్తాడో లేదో చూడాలి అన్నారు సత్యగారు. హహా మామ అంత తేలిగ్గా చెప్పరు అన్నాడు. అది చూద్దాంలే బాయ్ కన్నా వర్క్ లేకపోతే ఇంటికి వెళ్ళండి అని అన్నాడు. సరే అని అద్వైత్ ఫోన్ పెట్టేసి అద్విని లేపి జ్యూస్ ఇచ్చి ఇంటికి వెళ్దామా అని అన్నాడు. బావా ఇవాళ మీటింగ్ సక్సెస్ అయిందా అన్నది. నా అమ్ము తల్లి ఇవాళ ఆఫీస్కి వచ్చింది కదా సక్సెస్ అయిందన్నాడు. బావా నువ్వు భలే చెప్తావు. కష్టం నీది ఫలితం నాకా అన్నది అద్వి. సరే పద ఇంటికి వెళ్దాం అన్నాడు. అని ఇద్దరు బయటకు వచ్చి వాసుని పిలిచి అందరూ వెళ్ళిన తర్వాత ఆఫీస్కి లాక్ చేసి వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళు అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యారు. బావా అన్నది అద్వి సగం దారిలోకి వచ్చిన తర్వాత. ఏంటి మళ్ళీ ఏమి గుర్తొచ్చింది నీకు అన్నాడు. అంటే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా స్వీట్ తీసుకొని వెళ్దామని అన్నది. సరే అని కార్ని స్వీట్ షాప్ ముందుకు ఆపి నీకు నచ్చింది తీసుకుందు కానీ అని అన్నాడు. నీకు తెలుసు నాకు కదా నాకేమి ఇష్టమో అన్నది. తెలుసు నేను తీసుకొని వస్తాను కానీ వెరైటీ ఏమైనా ఉంటే తిందో కానీ అని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్ళిన తర్వాత అద్వైత్ ఇంట్లోకి తీసుకున్న తర్వాత వేరేవి తను తినడానికి తీస్తుంది అద్వి. తను తింటూ అద్వైత్ తినడం లేదని ఒక స్వీట్ నోట్లో పెట్టింది. తిన్న వాటికి తీసుకున్న వాటికి అమౌంట్ని పే చేసి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. వీళ్ళకంటే ముందే వచ్చారు జయరాం గారు సత్యగారు. మామ అప్పుడే వచ్చావేంటి అన్నాడు అద్వైత్. నువ్వు తెచ్చే స్వీట్స్ తిందామని వచ్చాను అన్నారు సత్యగారు. నువ్వు భలే చెప్తావు మామ. నువ్వు స్వీట్స్ తీసుకొని వచ్చావని నాకు తెలుసు అన్నాడు అద్వైత్. మరి నా అల్లుడు సక్సెస్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి కదా అన్నారు సత్యగారు. ఏంటి స్పెషల్ అన్నారు లలిత గారు. అది ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అత్త అన్నాడు అద్వైత్. కంగ్రాట్స్ కన్నా అన్నారు అందరూ.
జయరాజు గారు సైలెంట్గా ఉన్నారు. అద్వైత్, సత్య గారు ఒకరినొకరు చూసుకున్నారు. అద్వి సైలెంట్గా నుంచొని ఉంటే, అమ్మ అద్వి, మేడం స్వీట్స్ తేవడం కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోండి అన్నాడు అద్వైత్. బావా, ఇప్పుడు నేనేం చేశానని మీరు మాట్లాడుతున్నారని చూస్తున్నా, అది కూడా తప్పేనా అని అన్నది. కాదు తల్లి, నువ్వివ్వు అన్నాడు అద్వైత్. పెళ్ళైన తర్వాత నువ్వు దాన్ని ఎక్కువ వేడిపిస్తున్నావు అన్నారు సుధగారు. చిన్నప్పటి నుంచి గిల్లి కజ్జాలు పడలేదు కదా, ఇప్పుడు పడుతున్నాడు నీ కొడుకు అన్నారు సుభద్ర గారు. లవ్ యూ నాన్ని, బాగా అర్థం చేసుకున్నావు అన్నాడు అద్వైత్ ఆవిడ పక్కన కూర్చొని ముద్దు పెడుతూ. కన్నా, నా కూతుర్ని ఏడిపిస్తున్నావా? నాకు బాగా చూసుకుంటానని చెప్పావు కదా నువ్వు చిన్నప్పుడు అని అన్నారు లలిత గారు. అన్నానప్పుడు చూసుకున్నా కదా నేను పెళ్ళయ్యే వరకు అన్నాడు సత్యగారికి కన్ను కొడుతూ. అమ్మ కన్నా, నీలో చాలా సెకలే ఉన్నాయనుకొని సైలెంట్గా ఉన్నారు. నా కోడలు జోలికి వస్తే ఊరికే వదలను ఎవరిని అన్నారు జయరాం గారు. అబ్బో, పెద్ద గొప్ప కోడలు మీకే ఉంది అన్నాడు అద్వి. వచ్చిన స్వీట్ తీసుకొని తన నోట్లో ఒకటి పెట్టి తను ఒకటి తీసుకొని, నాకే ఉంది మరి గొప్ప కోడలు, నువ్వు నా కోడలు కాలిగోటికి కూడా సరిపోవు, నువ్వు మీ అతి అన్నారు అద్వైత్. అబ్బో అన్నాడు. సరే కానీ నువ్వు విష్ చేయలేదన్నయ్య అన్నారు లలిత గారు. ఏం ఘనకార్యం చేశాడని విష్ చేయాలి అన్నారు. అదేంటన్నయ్య అలా అంటావు? పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అది కంపెనీ పెట్టిన కొన్ని రోజులకే అన్నారు లలిత గారు. వచ్చిందిలే, పెద్ద ప్రాజెక్ట్ ఎవరికైనా వస్తుందన్నారు. అన్నయ్య అలా అంటే వాడు బాధపడతాడు కదా అన్నారు లలిత గారు. మీ అన్నయ్య నీ కొడుకుని అప్రిషియేట్ చేయడం తెలియదులే అత్త, నాకు ఇవాళ స్పెషల్ బిర్యానీ కావాలి అన్నాడు. అలాగేలే కన్నా, ఏం కావాలన్నారు. దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై కర్రీ చాలు అన్నాడు. సరే చేస్తానన్నారు. ఇంకేమైనా ఉంటే తెచ్చిపెట్టండి అన్నారు జయరాం గారు. అబ్బా అన్నయ్య, వాడు విజయం సాధించినా నువ్వెందుకు ఏది తప్పు చేసినట్టు తిడుతున్నావని అన్నారు లలిత గారు. అందరి ముందు తిడతాడు, ఎవరు లేకపోతే పొగుడుతాడు అన్నారు సత్యగారు స్లోగా. అది అక్కడే ఉన్న అద్వైత్ మాత్రమే అర్థమైంది. అందరూ సత్యగారిని చూసి ఏమన్నావు అని అంటూ అడిగారు. నేనేమన్నాను, బావకి వాడు ఫస్ట్ ప్లేస్కి వస్తే కానీ హ్యాపీగా ఉండదేమో అంటున్నా అని అన్నారు సత్యగారు కవర్ చేస్తూ. అద్వైత్ నవ్వుతూ చూస్తున్నాడు. జయరాం గారు సీరియస్గా చూస్తున్నారు. అద్వైత్ ముందు చెప్తున్నాడని. సత్యగారు నవ్వుతూ సారీ అన్నారు లిప్స్ని కదిలిస్తూ. అద్వైత్ ఇద్దరు ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వేశాడు. అందరూ అద్వైత్ని చూసి ఏమైందన్నారు. నథింగ్ అన్నాడు. సత్యగారు సీరియస్గా చూస్తూ ఉంటే, నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు పైకి తప్పించుకొని. వెనకే అద్వి కూడా వెళ్ళింది. ఎందుకు జయ వాడిని అలా తక్కువ చేస్తావన్నారు సుభద్ర గారు. అందరూ వాడిని గారాబం చేస్తే ఎలా అమ్మా అన్నారు. అలా అని వాడికి కంగ్రాట్స్ చెప్పలేదు. నువ్వు పిల్లలు చిన్న విషయాలు పట్టించుకొని ఫెయిల్ అవుతారు అని అన్నారు. ఇప్పుడు నువ్వు ఏమంటావమ్మా అని అన్నారు. నువ్వు కన్నా వచ్చిన తర్వాత కంగ్రాట్స్ చెప్పాలన్నారు. నో అమ్మా, అది జరగదు అన్నారు. అప్పుడే సుధగారు వచ్చి ఏవండి అన్నారు. ఏంటి సుధా అన్నారు. అది డ్రైవర్ ఇచ్చాడు, కారులో మర్చిపోయారని అన్నాడు కవరిస్తూ. అది నీ కొడుకే, నువ్వే ఇవ్వు అని రూమ్లోకి వెళ్ళారు. సత్యగారు నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఆయనే ఇవ్వవచ్చు కదా అన్నారు సుధగారు. వాడిస్తే కంగ్రాట్స్ చెప్పినట్టే కదా, అందుకే అన్నారు. వీడు మరీ మొండి చేస్తున్నాడు, ప్రేమతో తీసుకొని వచ్చాడు, అదే చేత్తో ఇస్తే ఏం పోతుందన్నారు సుభద్ర గారు. వాడే ఇచ్చేలా నేను చేస్తాను కదా, కంగారు పడకండి అన్నారు సత్యగారు. నువ్వు అన్నావంటే చేస్తావన్నారు సుభద్ర గారు. అత్తయ్య గారు చేస్తానని నవ్వుతూ ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ వెళ్ళారు. కథ కొనసాగుతుంది. మరి అద్వైత్ని తన తండ్రి పొగిడితే చూడాలని మీకుందా? మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.